హాయ్ అండి. పప్పులో టమాటా ఎక్కువ వేసుకొని అనుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నేను 1 కప్పు పప్పు తీసుకున్నాను. ఇది కడిగి శుభ్రంగా గంట ముందే నానబెట్టానండి. ఇదిగోండి చక్కగా నానిపోయింది. ఇందులోనే 4 టమాటాలు తీసుకున్నానండి. ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ ముక్కలు కోసేసుకున్నానండి. ఇందులో వేసేసుకున్నానండి. అలాగే ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు వేసానండి. అలాగే కొద్దిగా ఆయిల్ పోస్తే పొంగొచ్చినా పైకి రాదండి. అందుకే కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ పోసుకుందాం ఇందులో. అలాగే ఇందులో 1 నిమ్మ సైజు అంత చింతపండు కూడా వేసేసుకుందాం అండి. మొత్తం కలుపుకుందాం. ఇలా గట్టి పెట్టుకుని కూడా కలుపుకోవచ్చండి. గట్టి పెట్టి కలిపేసుకున్నాం కదండి. దీనికి మూత పెట్టేసేసి ఒక 5 విజిల్లు వచ్చేదాకా ఉడకనిస్తామండి. ఉడికినాక మీకు చూపిస్తాను. స్టవ్ మీద పెట్టేసుకున్నామండి. ఇది ఉడికినాకే మీకు చూపిస్తాను. పప్పు ఉడికినాక చూపిస్తాను అన్నాను కదండి. పప్పు ఉడికిపోయింది. చూడండి మెత్తగా ఉడికింది. ఇందులోనే 1 స్పూన్ కారం వేసుకుందాం. ఇది నలగొట్టుకున్నాక చూపిస్తానండి మీకు. ఇందులోనే కూరకు సరిపడా సాల్ట్ వేసేసుకుందామండి. మొత్తం నలిగిన తర్వాత చూపిస్తాను. పప్పు నలిగిపోయిందండి. ఇప్పుడు తాలింపుకి 1 స్పూను తాలింపు దినుసులు, 5 ఎండుమిర్చి తీసుకున్నానండి. కొద్దిగా ఎల్లుల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, 1/2 స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి. పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నానండి. ఇందులో 3 స్పూన్లు నూనె పోసుకున్నాం. నూనె పోసేసుకున్నానండి. నూనె కాగుతుందండి. ఇందులోనే వెల్లుల్లిపాయలు, అలాగే ఎండుమిర్చి, జీలకర్ర, తాలింపు కూడా వేసేసుకోండి. మొత్తం వేసుకుంది కదండి. ఇందులో కొద్దిగా కరివేపాకు, ఇందులోనే పప్పు పోసేసుకుంది. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకొని ఇందులో పోసేసుకున్నామండి. ఇది 2 నుండి 5 నిమిషాల వరకు కొంచెం స్లో మంటలో కుక్ చేసుకుందామండి. ఎందుకంటే కారం పప్పు ఉడికినాక వేసుకున్నాను. పప్పు మరుగుతుంది చూడండి. ఇట్లా కొంచెంసేపు మరిగిన తర్వాత కట్టేసుకుందాం. ఎందుకంటే పప్పు ఉడికిన తర్వాత కారం వేసాను కదండి. మళ్ళీ కొద్దిగా వాటర్ పోసాను కదా, అది కొద్దిగా మరిగితే టేస్ట్ బాగుంటుందండి. మరిగిపోతుంది కదా, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి టమాటా పప్పు రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. టేస్ట్గా కూడా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.